హలో గైస్, నా పేరు మోహన్. మీరు చూస్తున్న ట్రేడ్ మూవ్ తెలుగు ఛానల్. నా కంటెంట్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హలో గైస్, సర్వేశ్వర ఫుడ్ లిమిటెడ్ కంపెనీ ఇది. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ వచ్చి బాసుమతి రైస్ ని ప్రొడ్యూస్ చేస్తారు. వీళ్ళు బాసుమతి రైస్ చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే దాని నేమ్స్ వచ్చి బాసుమతి బ్రౌన్ రైస్, బాసుమతి రా రైస్, బాసుమతి స్టీమ్ రైస్, బాసుమతి సిల్కీ రా రైస్ అండ్ బాసుమతి వైట్ పారబోల్ రైస్ అండ్ బాసుమతి గోల్డెన్ పారబోల్ రైస్. డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనం వాళ్ళ ప్రీమియం బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే జమ్మూ ట్రెడిషనల్ యూనిక్ బాస్మతి రైస్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి సెలెక్ట్ పౌలా రైస్ అండ్ అల్ట్రా ఎక్సెల్ బాస్మతి రైస్. ఈ కంపెనీ ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ కంపెనీ ఇక్కడ చూసుకుంటే వాళ్ళ నెట్వర్క్ చూసుకుంటే అరౌండ్ వీళ్ళు 22 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు. అలాగే మన స్టేట్స్ 15 స్టేట్స్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు బాస్మతి రైస్ ని. ఓవరాల్ వీళ్ళ సర్వీసెస్ ఇవి. ఇక్కడ మనం చూసుకుంటే కరెంట్ ప్రైస్ వచ్చి 1350 ఉంది. ఇక్కడ ప్రీవియస్ క్లోజ్ చూసుకుంటే 12.90 ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది మార్కెట్ క్యాపిటల్ వచ్చి 1321 క్రోడ్స్ వెళ్ళి, అలాగే హై వచ్చి 13.50 వెళ్ళింది. ఇక్కడ లో వచ్చి 13.20 ఉంది. ఇక్కడ 52 వీక్స్ హై చూసుకుంటే 156.90 ఉంది. 52 వీక్స్ లో 4 రూపీస్ ఉంది. ఫేస్ వాల్యూ వచ్చి 10 ఉంది. ఇక్కడ మనకి మెయిన్ చూసుకోండి, ఎంటైర్ ఇయర్స్ లో ఆల్ టైమ్ హై వచ్చి 156.90 రూపీస్ దాకా వెళ్ళింది. మళ్ళీ ఆల్ టైమ్ లో వచ్చేసరికి 0 వెళ్ళింది. అది డివిడెంట్ ఏమి వీళ్ళు ఇవ్వట్లేదు. ఇక్కడ మనం చూసుకుంటే సర్వేశ్వర ఫుడ్ కంపెనీ లిమిటెడ్ వాల్యూమ్ అనాలిసిస్ చూస్తే ఇక్కడ 2 క్రోడ్స్ ఉంది. అలాగే ఎక్స్ట్రా వచ్చి 3 క్రోడ్స్ ఉంది. అండ్ 1 వీక్ చూసుకుంటే 3 క్రోడ్స్. అరౌండ్ ఇక్కడ 1 మంత్ చూసుకుంటే 3 క్రోడ్స్. డెలివరీ వాల్యూమ్ వచ్చి అరౌండ్ ఎంత ఉంది, ఇక్కడ 2 క్రోడ్స్ దాకా ఉంది. అలాగే బేస్డ్ వాల్యూమ్ వచ్చి బేసి ట్రేడెడ్ వాల్యూమ్ వచ్చి 3 క్రోడ్స్ ఉంది. అరౌండ్ ఇది చూసుకుంటే ఈ ఐర్ కింద ఇదే ఎక్కువ ఉంది. మనకి బీఎస్సీ లో ట్రేడ్ అయిన వాల్యూమ్ వచ్చి 3 క్రోడ్స్ దాకా ట్రేడ్ అయింది. ఓవరాల్ గా అనాలిసిస్ వాల్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. హలో గైస్, ప్రైస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎంటైర్ ఇయర్ లో చూసుకుంటే 3 ఇయర్స్ లో వచ్చేసరికి 0.37% దాకా ఉంది. అలాగే 1 ఇయర్ లో చూసుకుంటే 83.93% గా డౌన్ లో ఉంది. వీళ్ళు ఈ 3 ఇయర్స్ ఆర్ 1 ఇయర్ లో పర్ఫార్మెన్స్ అనేది అంత లో ఉంది. కానీ ఇయర్ టు డేట్ చూసుకుంటే 147.71% దాకా రిటర్న్స్ ఇచ్చారు. ఏది ఇయర్ టు డేట్ కి. 3 మంత్స్ చూసుకుంటే 184.21. ఇది ఎందుకంటే వాళ్ళ లాస్ట్ 3 క్వార్టర్స్ చూసుకుంటే 3 క్వార్టర్స్ కూడా మంచి ప్రాఫిట్స్ ఆర్ సేల్స్ గానీ వాళ్ళ ప్రాఫిట్స్ గానీ చాలా గెయిన్ చేశారు. కాబట్టి రిటర్న్స్ అనేవి హైగా ఉన్నాయి. 1 మంత్ చూసుకుంటే 92.86% ఉన్నాయి. అలాగే 1 వీక్ చూసుకుంటే 26.70%. ఈ డిసెంబర్ క్వార్టర్స్ వాళ్ళు మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు. అందువల్ల మార్కెట్ అనేది పెరిగింది. ఇక్కడ ఇది లాంగ్ టర్మ్ కి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ. ఇక్కడ చూస్తే మనము వీళ్ళ స్ట్రెంగ్త్ వచ్చి ROCE అనేది 2 ఇయర్స్ ఇంప్రూవ్ అయింది. అలాగే వీళ్ళ ప్రాఫిట్ అనేది లాస్ట్ 4 క్వార్టర్స్ అనేది ప్రాఫిట్ గెయిన్ చేసుకుంటూ వస్తారు. అలాగే ఇక్కడ కంపెనీ చూసుకుంటే క్యాష్ ఫ్లో అనేది వీళ్ళు 2 ఇయర్స్ నుంచి ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తారు. ఈ మంత్ లో ఇది 52 వీక్స్ హై బీట్ చేసింది ఇది కంపెనీ. అలాగే ఇలా గ్రోత్ ఇన్ క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది. ప్రీవియస్ క్వార్టర్ అంతా వీళ్ళు ఇంక్రీజ్ అయింది ప్రాఫిట్ గ్రో అనేది. బుక్ వాల్యూ వర్ షేర్ వచ్చి లాస్ట్ 2 ఇయర్స్ చూసుకున్నా ఇంప్రూవ్ అయింది. అలాగే స్టాక్ వచ్చి 20% గా 1 మంత్ లో 20% గా గెయిన్ అయింది స్టాక్ వచ్చి. సర్వేశ్వర ఫుడ్ కంపెనీ లిమిటెడ్ రిజల్ట్స్ చూసుకుంటే వీళ్ళ క్వార్టర్లీ డిసెంబర్ లో వచ్చి 229 crores దాకా నెట్ సేల్స్ జరిగాయి. అలాగే ఇక్కడ చూసుకోకుండా వాళ్ళు 24.72% గా గెయిన్ అయ్యారు. అలాగే ప్రీవియస్ 22 డిసెంబర్ లో చూసుకుంటే 183 crores దాకా ఉన్నారు. అలాగే వీళ్ళ క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ వచ్చి 4 crores డిసెంబర్ నెలలో. అలాగే ప్రీవియస్ 22 డిసెంబర్ వచ్చేసరికి వీళ్ళు 1.70 crores దాకా వీళ్ళ ప్రాఫిట్ ఉంది. ఇక్కడ ఎబిటా చూసుకుంటే మనము ఇక్కడ 17.54 crores దాకా ఉంది. అలాగే డిసెంబర్ లో ఇది అలాగే 87.90% దాకా ఉంది. అలాగే 9.37 crores ఇన్ డిసెంబర్ లాస్ట్ 2022 లో ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ కంపెనీ ఈ డిసెంబర్ మంత్ లో మంచి ప్రాఫిట్ గ్రోత్ చేసుకుంది. అలాగే నెట్ సేల్స్ చాలా బాగా జరిగాయి వీళ్ళకి. అందుకే మార్కెట్ అనేది చాలా బాగా పెరిగింది. 8 నుంచి 13.50 వరకు పెరిగింది. అలాగే సర్వేశ్వర ఫుడ్ ఈపీఎస్ చూసుకుంటే ఎర్నింగ్ పర్ షేర్ చూసుకుంటే 0.05 వరకు డిక్రీజ్ అయింది, అంటే తగ్గింది డిసెంబర్ లో ఈ 2023 లో. అలాగే ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే 2.80 రూపీస్ దాకా ఉంది. ఇది డిసెంబర్ 2020 లాస్ట్ ఇయర్. ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ లో నేను చెప్పాను చూడండి, వాళ్ళు 3 ఇయర్స్ లో 1 ఇయర్ లో రిటర్న్స్ అని. ఇక్కడ చూసే మనము యాజ్ గివెన్ 90.47% రిటర్న్ అవర్ లాస్ట్ 6 మంత్స్. అంటే వాళ్ళు 90.47% అంటే లో రిటర్న్స్ ఉన్నాయి. ఎంతగా రిటర్న్స్ ఏం లేవు. లాస్ట్ 1 ఇయర్ లో ఇది 90.47 రిటర్న్స్ అవర్స్ లాస్ట్ 6 మంత్స్ లో వీళ్ళు ఇంత పర్సెంటేజ్ గా రిటర్న్స్ లేవు, అంటే రెడ్ లో ట్రేడ్ అయింది. ఇక్కడ మళ్ళీ చూసుకుంటే లాస్ట్ 6 మంత్స్ లో చూసుకుంటే వీళ్ళు లాస్ట్ 6 మంత్స్ లో రిటర్న్స్ చూసుకుంటే -90.47% గా రిటర్న్స్ ఉన్నాయి. అలాగే లాస్ట్ 12 మంత్స్ లో రిటర్న్స్ చూసుకుంటే 85.90% దాకా రిటర్న్స్ ఉన్నాయి. అంటే ఈ వాళ్ళు ప్రీవియస్ ఇయర్స్ అనేది పెద్దగా గ్రో కాలేదు కంపెనీ. బట్ ఈ ఇయర్ అనేది అంతకు ముందు వాళ్ళు ప్రీవియస్
కోవిడ్ ఉండేది. అలా ఆ టైంలో వీళ్ళు రిటర్న్స్ ఇవ్వలేకపోయారు. 3 ఇయర్స్ గానీ 1 ఇయర్ గానీ రిటర్న్స్ ఇవ్వలేకపోయారు. కానీ ఈ ఇయర్ అనేది ఈ ప్రాఫిట్ గ్రోత్ తో వాళ్ళు బీట్ చేశారు. వీళ్ళ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ 3 ఇయర్స్ చూసుకుంటే రెవెన్యూ వచ్చి 12.3% గా గెయిన్ అయ్యారు. నెట్ ప్రాఫిట్ వచ్చి 10.9% గా లాస్ట్ 3 ఇయర్స్ సెక్షన్ లో గెయిన్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసుకుంటే 9.8% దాకా 3 ఇయర్స్ లో గ్రో అయ్యారు వీళ్ళు. హలో గైస్, సర్వేశ్వర ఫుడ్ కంపెనీ ఇది. ఇక్కడ చూసుకుంటే వన్ డే లో ఉన్న ఇక్కడ చార్ట్ ఓపెన్ చేసిన చూడండి. వన్ డే చార్ట్ చూసుకుంటే అరౌండ్ వీళ్ళు లాస్ట్ 1 2 3 4 5 అరౌండ్ వీళ్ళు 5 మంత్స్ లో చూసుకుంటే అరౌండ్ 6.20 రూపీస్ దాకా ఉంది. అరౌండ్ 1 మంత్ ట్రేడింగ్ సెక్షన్ లో చూసుకుంటే ఇక్కడ చూడండి 91.12% దాకా రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఫర్ షేర్ కి వచ్చి 6.55 పైసా దాకా రిటర్న్స్ అనేది ఇచ్చింది. అలాగే ప్రీవియస్ మంత్ సెక్షన్ చూసుకుంటే ఫర్ షేర్ వచ్చి 2.30 పైసా దాకా ఉంది. అలాగే పర్సెంటేజ్ లో చూసుకుంటే 44.73% దాకా ఉంది. ఈ కంపెనీ గ్రో అవడానికి కారణం ఏమంటే ప్రాఫిట్ అనేది. క్వార్టర్లీ రిజల్ట్ చూసుకుంటే క్వార్టర్ కి 4 crores దాకా ఎర్న్ చేశారు. అలాగే ప్రీవియస్ క్వార్టర్ కూడా చూసుకున్నా కూడా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేశారు. అలాగే వీళ్ళు అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇంకొకటి వచ్చి మన ఇండియా 15 స్టేట్స్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇది బాస్మతి రైస్. అందువల్ల వీళ్ళు మంచి గ్రో ఉన్న కంపెనీ ఇది. లాంగ్ టర్మ్ కి మంచి కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయడం. దీంట్లో ఒకసారి మీరు అనాలిసిస్ చేసి తర్వాత ట్రేడ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకోటి ఏమంటే మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు తర్వాత మనకి ఏమన్నా లాస్ లో ఉన్నాం అనిపిస్తే మనం నెక్స్ట్ అంటే స్వింగ్ ట్రేడింగ్ అయితే స్టాప్ లాస్ వచ్చి 10.40 తీసుకుందాము. అలాగే సెకండ్ స్టాప్ లాస్ వచ్చి 7.45. ఇది షార్ట్ టర్మ్ కి. అలాగే ఇక్కడ మనము ఇది కూడా షార్ట్ టర్మ్ కి 5.15 తీసుకుందాము. లో లెవెల్స్ ఎక్కడెక్కడ మల్టిపుల్ టచ్ పాయింట్స్ అయినాయో అక్కడ నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకొని మీకు చెప్తుండది. ప్లీజ్ నా కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి స్టాక్ అప్డేట్స్ ఇస్తా ఉంటాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.